ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్లా భావించి తూచా తప్పకుండా హామీలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డి పాలన చూసి భయపడిన చంద్రబాబు గెలవడం సాధ్యం కాదని భావించారని నేతలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జిల్లా పరిశీలకులు కడప మేయర్ సురేష్ బాబులు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంలు ప్రసంగించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయచోట్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసగారంటే అనునిత్యం ఊసరు విల్లుల మాదిరి ఆయన రంగులు మార్చుకుంటూ పోయే ఒక నైజం ఉన్న వ్యక్తి ఆయన. ఇటీవల కాలంలో నేను ఆయన చూసా, ఒక మాట మాట్లాడినాడు, నేను మహాత్మా గాంధీ, అంబేద్కర్ గారు ముగ్గురు పేద కుటుంబాల్లో పుట్టినోళ్ళము అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు పేద కుటుంబంలో పుట్టారో లేదో తెలియదు, కానీ మీకు ఇప్పుడున్న 70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఆ మహానుభావుడు పూజ్య బాపూజీకి లేదు, ఆయన కుటుంబ సభ్యులకు లేదు, అంబేద్కర్ గారికి లేదు, ఆయన వారసులు ఎవరు రాజకీయాల్లో లేరు. మీ అంత ఊసరవిల్లి రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఇంకెవరు ఉండరు, మీకు మొదటి స్థానం వస్తుంది దాంట్లో. అంతేదాన్ని తప్పనిచ్చి మీరు చేసిన మోసాలు ఈరోజు ప్రజలు ప్రతి నిత్యము వాచ్ చేస్తుంటారు. మీ కపట నాటకాలన్నీ కూడా బయటపడే రోజులు దగ్గర పడుతున్నాయి. భవిష్యత్తులో మీకు ఇదే చివరి ఎన్నిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కార్యకర్తలే పోయి ఈ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో జరిగిన అక్రమాలను, మోసాలను ప్రజలకు తెలియజేసి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టో రూపొందించాలో ఈ రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసే కార్యక్రమం గ్రామాల్లో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కార్యోన్ముఖులై గ్రామాల్లో పర్యటించి జరుగుతూ ఉండే మోసాలన్నింటినీ వివరించి వాళ్ళు తీసుకునే ఫీడ్బ్యాకే రేపు పొద్దున మేము రూపొందించబోయే మేనిఫెస్టో అవుతుంది. ప్రజా మేనిఫెస్టో మేము ఈరోజు ప్రజల దగ్గర నుంచి తీసుకునే అభిప్రాయాలను బేస్ చేసుకొని మేము రూపొందించబోతా ఉన్నాం. రాబోయే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా మేనిఫెస్టోతో తయారై ప్రజారంజకంగా, జనరంజకంగా ఉండేదానికి ఈ రోజు నుంచే మేము పునాది రాయి వేస్తున్నాం. కార్యకర్తలతో కలిసి గ్రామాల్లోకి పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నటువంటిది జరిగిందో దాన్ని ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా మండల కమిటీలు, అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులంతా నియమించడం జరిగింది. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాబో వారం 10 రోజులలో మండలాలకు వెళ్తాం, తర్వాత గ్రామీణ ప్రాంతానికి వెళ్తాం. ఏ రకంగా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది అన్నటువంటిది కూడా మొత్తంతో కూడా మీటింగ్లో మాట్లాడారు.